హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోవడం, తద్వారా ఇద్దరు కూడా అసంతృప్తిగా ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్ని రకాలైన మాత్రలు వాడినా కూడా పూర్తిగా ఫలితాన్ని కూడా వాళ్ళు పొందలేకపోతుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది మీరు ఒకవేళ సమస్యలు స్టార్టింగ్ లోనే ఫేస్ చేస్తూ ఈ మధ్యనే మీకు ఈ సమస్య స్టార్ట్ అయింది, ఎక్కువసేపు త్వరగా స్ఖలనం అయిపోతుంది, ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము అనుకునేవారు ఇంట్లోనే నేను చెప్పిన విధంగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి. తప్పకుండా చక్కటి ఫలితాలను మీరు పొందడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటని చెప్తాను. దీనికి నాగకేసరాలు అనగానే ఇవి ఎక్కడ దొరుకుతాయో పేరే వెరైటీగా ఉందని చాలా మంది భయపడతారండి. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ చౌదాపుడి దుకాణాలు ఉంటాయి కదండి, మనకు ఈ దేవులకు సంబంధించిన వత్తులు, అదేవిధంగా పసుపు, కుంకుమ, బుక్క ఇలా అమ్మే షాప్స్ ఉంటాయి చూసారా. కొన్ని మూలికలు కూడా అమ్ముతుంటారు వాళ్ళు, బుక్కా కులాలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. సో అలాంటి చౌదాపుడి దుకాణాల్లో ఈ నాగకేసరాలు చాలా సులువుగా లభిస్తాయండి, అందరి దగ్గర దొరుకుతాయి. సో ఈ నాగకేసరాలను తీసుకోండి. దీంతో పాటుగా ఉమ్మెత్త గింజలు కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయండి, ఉమ్మెత్త గింజలు కూడా. అదేవిధంగా తామర గింజలు, ఈ ఉమ్మెత్త గింజలు, తామర గింజలు రెండు కూడా వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ చౌదాపుడి దుకాణాల్లోనే ఎందుకు ఎక్కువ దొరుకుతాయి అంటే ఇవన్నీ మూలికలు అనేవి వాళ్ళు సపరేట్ గా వీటి కోసం, దేవుళ్ళ కోసం, పూజల కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి అవి వీళ్ళు తెప్పిస్తారు. అవి మనం ఆయుర్వేదంలో కూడా మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ నల్ల ఉమ్మెత్త గింజలు దొరకకపోయినా తామర గింజలు అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. కాబట్టి దొరికితే రెండు తీసుకోండి, తామర గింజలు లేదా నల్ల ఉమ్మెత్త గింజలు, లేదా రెండు దొరికితే రెండు కలిపి తీసుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా. దీంతో పాటు వస, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోండి. ఏవైనా సరే మీరు తీసుకుంటే 50 గ్రాములు తీసుకోండి, లేదా 100 గ్రాములు తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు తీసుకుంటే అన్నిటినీ 50 గ్రాములు తీసుకొని ఒక 50 మిల్లీలీటర్ల ఆవు నేతిలో వీటిని కలపండి. ఒక 50 మిల్లీలీటర్ల, కొంచెం తక్కువైనా పర్వాలేదు. తర్వాత ఒకవేళ అది మంచి ముద్దలాగా తయారవుతుంది నెయ్యి కలిపినట్లయితే. ఒకవేళ ముద్దలా కాలేదనుకోండి, దానిలో కొద్దిగా తేనె కూడా కలుపుకోవచ్చు అండి, మీకు టేస్ట్ కోసం కొంచెం స్వీట్గా ఉండాలి అని. ఎందుకంటే నాగకేసరాలు కొంచెం చేదు లక్షణాలని, అదేవిధంగా తామర పువ్వులు కూడా ఇవన్నీ కూడా కొంచెం చేదు లక్షణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటితో పాటుగా మీకు కొంచెం టేస్టీగా ఉండడం కోసం తేనెను కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ముద్దలాగా మనకి ఎట్లా అంటే ఒక పిండి ముద్దలాగా తయారవుతుంది. వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి, చూర్ణం చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను. వీటన్నిటిని ఖచ్చితంగా మనం చూర్ణం లాగా చేసుకోండి, సమభాగాలుగా తీసుకొని అన్ని మిక్స్ చేసి చూర్ణం చేసుకొని దానిలో ఈ నెయ్యి, అవసరమైతే తేనెను కలుపుకొని ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకొని సుమారు కుంకుడుకాయ అంత చిన్న లోపల కుంకుడుకాయ లోపల గింజ చూసారా, ఆ పరిమాణంలో చిన్న చిన్న మాత్రలాగా తయారు చేసుకోండి. వాటిని తయారు చేసుకొని వీటిని రోజు ఒక మాత్ర అన్నం తిన్నాక, రాత్రిపూట అన్నం తిన్నాక రోజు ఒక మాత్ర చొప్పున వేసుకోండి. ఇది ప్రతిరోజు ఇలాగే వేసుకోండి. వీలైతే పాలు కూడా తాగొచ్చు, ఇంకా చాలా మంచిది. ప్రతిరోజు ఇలాగే వేసుకుంటున్నట్లయితే ఇది శీఘ్రస్ఖలనం అంటే నరాల బలహీనతలను తగ్గించి అంగం పైన రక్త ప్రసరణను వృద్ధి చేసి అంగంపై ఎక్కువసేపు రక్తాన్ని నిలిచి ఉండేలాగా చేస్తుంది. దీన్ని శుక్ర స్తంభనం అని కూడా అంటారు మనం. ఓకేనా. ఈ విధంగా ప్రతిరోజు కనుక ఈ మాత్రలు మీరు ఉపయోగించుకుంటూ కొద్దిగా నాన్ వెజ్, డ్రింకింగ్, పులుపు పదార్థాలను కనుక అవాయిడ్ చేసినట్లయితే ఖచ్చితంగా సమయం అనేది 10 నుండి 20 నిమిషాల వరకు పెరగడానికి అవకాశం 100% ఉంటుంది. ఎందుకు అని అంటే అంత ఖచ్చితంగా నేను ఎలా చెప్తున్నానంటే, మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చే వాటిలో నాగకేసరాలను, తామర గింజల్ని 100% ఉపయోగిస్తాం. అసలు అవి లేకుండా మేము మెడిసిన్ తయారు చేయం, ఎందుకంటే అవి అంత పవర్ఫుల్. ఎస్పెషల్గా ఈ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడే వారికి, అంగసమ సమస్యతో బాధపడే వారికి అవి ఖచ్చితంగా మేము యాడ్ చేస్తాం. కాబట్టి వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ అవి కూడా. కాబట్టి తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మేము ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే, మేము ఇంత కరెక్ట్గా దీన్ని ఎందుకు చెప్తున్నామంటే, మేము ఒక మెడిసిన్ తయారు చేసేటప్పుడు సుమారుగా 10 నుంచి 15 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ని మేము యాడ్ చేస్తాం. అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అనేవి శుద్ధి చేయాలి, వాటి పద్ధతి ప్రకారం వాటి మోతాదును బట్టి వాటిని యాడ్ చేస్తాం. కానీ మీరు అలా చేయలేదు. కాబట్టి అందులో కొన్ని ఐటమ్స్ని, మెయిన్ ఐటమ్స్ని, మనకు అందుబాటులో దొరికే ఐటమ్స్ తోటి మీరు ఫస్ట్ ముందుగా ప్రయత్నం చేయమని చెప్తూ ఉంటాం అన్నట్టు. ఒకవేళ వీటితో వాడిన మీకు ప్రయోజనం రాకపోతే అప్పుడు మీరు మెడిసిన్స్ వాడుకోవాలి అని మేమే సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైనా సరే చిట్కాలతోటి, చిన్న చిన్న సజెషన్స్ తోటి మనం క్యూర్ చేసే విధంగానే చూస్తాం. కానీ సమస్య తిరిగి ముదిరింది అనుకోండి, ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని మేమే సజెస్ట్ చేస్తాం. దానికి వేరే మార్గం కూడా ఉండదు. మీరు ఆలోచించిన సమయం వృధా తప్పించి వేరే మార్గం ఏమి ఉండదు. మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్కి వెళ్తే సెడాల్ఫిన్స్ తప్పించి వేరే అవకాశం కూడా ఉండదు. కేవలం ఆయుర్వేదం ద్వారా మాత్రమే శీఘ్రస్ఖలన సమస్యను మనం పూర్తిగా 100% నివారించుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ మీరు ఆల్రెడీ మూలికలు ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మెడిసిన్ కూడా ఆయుర్వేదం అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది, సుమారుగా 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది.
దీనికి పౌడర్ ఇస్తాము, ఒక 5 రకాల మాత్రలు ఉంటాయి, ఆయుర్వేదిక్ మాత్రలు, ఒకటి ఆయిల్ ఇస్తాము. ఇవన్నీ ఒక సిస్టమేటిక్ గా మేము ఒక పద్ధతి ప్రకారం చెప్తూ వాటికి ఎలా వాడాలి, అదేవిధంగా ఎలాంటి డైట్ ఎలాంటి పథ్యం ఫాలో అవ్వాలి అవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తద్వారా మీరు అవి వాడుకొని మీరు మెడిసిన్ ద్వారా త్వరగా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బట్ ముందుగా మనం ఇలాంటి ప్రయత్నం చేసుకోవాలి. వీటిని మించిపోయి సమస్య ఉంది, చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు మాత్రమే ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నెగ్లెక్ట్ అయితే చేయొద్దండి. డబ్బుల గురించి ఆలోచించుకుంటే సమస్య తీవ్రత పెరుగుతుంది. తర్వాత ఇంకా ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఈ సమస్య క్యూర్ కాని పరిస్థితికి రావడం జరుగుతుంది. చాలా మంది ఆలోచించేదండి, ముందుగా డబ్బుల గురించి ఆలోచిస్తుంటారు, ఇన్ని డబ్బులు అని. కానీ ఆయుర్వేదంలో వాస్తవానికి వచ్చినట్లయితే బస్వాలు కానివ్వండి, చూర్ణాలు కానివ్వండి, మూలికలు కానివ్వండి కొంత కాస్ట్లీ ఉంటాయి. మళ్ళీ వాటిని శుద్ధి చేసిన వాటికి ఇంకింత రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేటివి ఖచ్చితంగా కాస్ట్లీ అనే చెప్పుకోవచ్చు కంపేర్ టు అలోపతిక్ తోటి. కానీ అవి టెంపరీ, ఇవి పర్మనెంట్ రిజల్ట్ ని ఇస్తాయి మనకు. ఓకే, సో ఫ్రెండ్స్, అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా రావచ్చు. లేదా హైదరాబాద్ లో కూడా మనం రెగ్యులర్ గా క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్ లో కూడా మనము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. మీరు ఒకవేళ మమ్మల్ని హైదరాబాద్ లో సంప్రదించాలనుకుంటే కనుక ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని డే టు టైంకి మేము ఇచ్చిన డే టు టైంకి వచ్చి నేరుగా కూడా మీరు అక్కడనే హైదరాబాద్ లో నన్ను సంప్రదించి అక్కడనే మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. సో ఈ అవకాశాన్ని హైదరాబాద్ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటాను. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.